నేటికి అవసరం ఏర్పాటు చేయబడిన పాఠం. దేవుడా నీ రూపంగా మారగలనా? దేవుడా నీ రూపముగా మారగలనా? ఎందుకు ఈ మాట చెప్పాలి అంటే, యేసుక్రీస్తును అంగీకరించి దేవుని విశ్వసించిన మనుషులమైన మనమంతా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమంతా, ఎక్కడైతే మూలోపదేశము మూల పాఠాలు ఉన్నాయో అక్కడే క్రైస్తవ్యం అంతా ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయింది? మూల పాఠాలు అంటే మొట్టమొదటిగా పిల్లల్ని చదివించేటప్పుడు మొదటి క్లాస్లో జాయిన్ చేస్తారు, 1వ క్లాస్ అంటాం కదా. అక్కడే క్రైస్తవ్యం అంతా ఆగిపోయింది. వయసులో పెరుగుతున్నారు, క్రైస్తవ జీవితంలో పెరుగుతున్నారు, కానీ వాక్యంలోకి వచ్చేసరికి వాక్యంలో ఎదగడం లేదు. దేవుని మాటల విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో ఎదగడం లేదు. పిల్లలు వయసులో పెరుగుతున్నారు, క్లాసులు మారిపోతున్నారు, కానీ వాళ్ళకి జ్ఞానం రాలేదనుకోండి, మనం వాళ్ళని చూసి ఏమంటాం చెప్పండి? క్లాసులు మారుతున్నాయి, వయసు మారుతుంది, శరీర బలము మారుతుంది, కానీ ఏం మారట్లేదు వారిలో. ఏం లోపిస్తుందంటే ఆ జ్ఞానం లోపిస్తుంది. అలాగే క్రైస్తవ్యం కూడా అలాగే ఉందని, అలా ఉండకూడదని హెబ్రీలకు రాస్తూ అపోస్తులైన పౌలు ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్టిజమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలవేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములగుటకు సాగిపోదుము అన్నాడు. అంటే ఎప్పుడు క్రైస్తవంలో ఎక్కడ చూసినా ఏ బోధ గురించి ఉంటుందంటే, ఇదిగో విశ్వాసం గురించిన బోధ ఉంటుంది, బాప్టిజం గురించిన బోధ ఉంటుంది, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, ఈ బోధే తప్ప సంపూర్ణమౌటకు సాగిపోవాలి, ఈ మూలోపదేశాలు మానండి అని పౌలు గారు ఎవరికి చెప్తున్నారు? హెబ్రీలకు రాస్తూ చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంటే అక్కడే ఆగిపోకూడదు, ఫస్ట్ స్టాండర్డ్లోనే క్రైస్తవులు ఆగిపోకూడదు, సంపూర్ణులవుటకు ముందుకు సాగాలంట. ఎందులో సంపూర్ణత? ఎవరిలో సంపూర్ణత అంటే ఎపిసి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది. ఒకసారి చూద్దాం. ఎపిసిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఎపిసిలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను అని రాయబడింది. అంటే క్రీస్తును అంగీకరించడమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, అందులో ఏమవ్వాలంట? సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అవ్వడం అంటే పరిపూర్ణముగా మారడం. పరిపూర్ణంగా మారడం ఎవరిలా అంట? క్రీస్తుకు సమానముగా విశ్వసించడం, బాప్టిజం పొందడం, పునరుద్ధానము, తీర్పులు, వాటి గురించి మాత్రమే తెలుసుకోవడం కాదు. మీరు ఎలా మారిపోవాలంటే క్రీస్తుకు సమానమైన పరిపూర్ణత, సంపూర్ణత మీలో రావాలి. యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరిలో మారమని బైబిల్ చెప్తుంది? ఎవరికి పరిపూర్ణమైన సంపూర్ణత రావాలని చెప్తుంది అంటే యేసుక్రీస్తుకు సమానమైన సంపూర్ణత కావాలంట మనకి.
మరి యేసుక్రీస్తు ఎంత సంపూర్ణుడు అని మనం ఆలోచించామనుకోండి. ఆయన భూమి మీద జన్మించినప్పుడు ఏ ఆకారంతో పంపబడ్డాడు భూమి మీదకి అంటే మనుష్యుల ఆకారం, మనుష్య ఆకారముగా అని హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు రాయించాడు. ఒకసారి చూడండి, అపోస్తులుడైన పౌలు ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఎలా భూమి మీదకి వచ్చాడో రాయబడింది. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడ అయిను. అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. 16వ వచనంలో ఇయాలి అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఎటువంటి ఆకారంతో వచ్చాడంటే, ఇదిగో మనుష్యులుగా ఉన్న మనం ఎటువంటి శరీరాన్ని ధరించుకున్నామో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామో, ఎటువంటి స్వభావం మనం కలిగి ఉన్నామో అలాంటి స్వభావాన్ని ధరించుకొని ఎవరు వచ్చారు భూమి మీదకి? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తుకున్న సంపూర్ణత మనకు రావాలంట. మరి యేసుక్రీస్తు ఎటువంటి సంపూర్ణత కలిగాడు? మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చినా ఆయనకున్న సంపూర్ణమైన ఆ ఉద్దేశాలు లేదా సంపూర్ణత ఆయనకి ఎటువంటిది ఉంది, ఏ విషయంలో ఉంది అని మనం ఆలోచించామనుకోండి. ఆయన గురించి రాయబడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఎటువంటి సంపూర్ణత కలిగి ఉన్నాడో రాయబడిన చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. ఇంకో మాట చూద్దాం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎటువంటి సంపూర్ణత కలిగి ఉన్నాడు ఇయాలి అనగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇయాలి అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. అది మనిషిగా పుట్టి ఎలా మారాడు యేసుక్రీస్తు ప్రభువు గారు అంటే దైవంగా మారిపోయాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసింపబడి ఉన్నది. అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చిన మనలాంటి ఆకారంతో భూమి మీదకి వచ్చి మనలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ఆయన ఎలా మారిపోయాడు అంటే చివరికి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందంట? మనిషిగా పుట్టి దైవంగా మారాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ పరిపూర్ణత, ఈ సంపూర్ణత ఎవరిలోకి రావాలని పౌలు గారు చెప్తున్నారు సంఘానికి? క్రైస్తవుల్లో రావాలి, క్రీస్తుని అంగీకరించిన వారిలో రావాలి. ఎక్కడ ఉండిపోకూడదు? విశ్వాసం దగ్గర, బాప్టిజం అనే మూలపాఠాల దగ్గర, లేదా నిత్యమైన తీర్పు గురించిన అవగాహన అక్కడే ఉండిపోకూడదు. ఎప్పుడు చూడండి, ఏ చర్చికి వెళ్తున్నా ఎప్పుడు చెప్పిన విషయాలే మీరు ఎక్కువ వింటుంటారు. యేసుక్రీస్తు 4 విత్తనాలు జల్లాడు, ఆ విత్తనాల్లో మనం ఉండాలి, మంచి ఫలాలు ఫలించాలి, అక్కడ ఆగిపోయారు. తర్వాత వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ గురించి చెప్తారు, 5 రొట్టెలు 2 చేపల గురించి చెప్తారు. ఎక్కడ చూసినా ఎప్పుడూ చేసే బోధ తప్ప క్రీస్తులో సర్వ పరిపూర్ణతలోనికి నడిపించడానికి బోధ జరగడం లేదు. ఆగిపోతున్నారు. ఎక్కడ ఆగిపోతున్నారు? మొదటి పాఠాలు, మూల పాఠాల దగ్గరే క్రైస్తవ్యం ఆగిపోతుంది. క్రీస్తు ఎంత సంపూర్ణుడో, ఎంత పరిపూర్ణుడో ఆ దైవత్వంలోనికి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. అందుకోసం పాఠం పేరేంటి? దేవుడా నీ రూపంలో మారగలనా? యేసుక్రీస్తు ఎలా మారిపోయాడు? మనిషిగా పుట్టి దైవంగా మారిపోయాడన భూమి మీదకి వచ్చి. ఆ రూపంలోనికి ఎవరు వెళ్ళాలంట?
మనం వెళ్ళాలి. అందుకోసమే చూడండి, కొంతమంది తాత ముత్తాతల పేర్లు, తల్లిదండ్రులు తాత ముత్తాతల పేర్లు కొంతమంది పిల్లలకు పెడుతుంటారు. ఎందుకు పెడతారో తెలుసా? వాళ్ళలో ఉన్న గుణాలు, లక్షణాలు చూసి ఆ పేరు ఏం చేస్తారంటే వాళ్ళ మనవళ్ళకి, వాళ్ళ కొడుకులకి పెడుతుంటారు. ఎందుకంటే అలా ఈ వీడు కూడా పెరగాలి, మా తాతలాగా గొప్పోడుగా ఉండాలి, మంచి నక్షలాలతో ఈ భూమి మీద బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఆ పేరు వాళ్ళకి, ఆ తాత పేరు నిలబెట్టాలరా అని చెబుతూ ఆ పేరు పెడతారు వాళ్ళకి. ఇప్పుడు క్రీస్తు యొక్క పేరు ఎవరికి పెట్టబడింది? క్రీస్తును నమ్మిన వారికే పెట్టబడింది. అంటే క్రీస్తు పేరు ఎందుకు క్రైస్తవులకు పెట్టబడింది? క్రైస్తవులని పిలవబడుతున్నాం కదా మనం. అంటే ఎవరి పేరు మనకు వచ్చింది? యేసుక్రీస్తు పేరు మనకు వచ్చింది. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. ఆయన యొక్క పేరు మనకెందుకు పెట్టబడింది అంటే, క్రీస్తుకు ఎటువంటి పరిపూర్ణమైన జీవితం ఉందో, దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తులో ఎలాగైతే ఉందో, ఆ పరిపూర్ణత ఎవరిలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు? క్రైస్తవుల్లో చూడాలనుకుంటున్నాడు. దైవత్వపు పూర్తి రూపం మనలో కూడా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడు. అందుకోసం పౌలు గారు బోధ చేస్తూ దీని గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు పౌలు గారు. పిల్లలారా, ఎవరి స్వరూపం మీలో ఏర్పడాలంట? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరల నాకు ప్రసవ వేదన. అంటే క్రీస్తులా క్రైస్తవులు మారిపోవాలి. క్రీస్తులో ఉన్న దైవత్వం క్రైస్తవులలో రావాలి. ఆ రూపంలోనికి మారిపోవాలి. దేవుని యొక్క రూపంలో మారాలి. అది దేవుని ఉద్దేశం అని పౌలు గారు ఆ రూపాన్ని తీసుకొని రావడానికంట ఈయన ప్రసవ వేదన పడుతున్నాడంట. ప్రసవ వేదన అంటే చూడండి, ఒక తల్లి గర్భము ధరించిన తర్వాత ఒక కుమారుని కానీ కుమార్తెని కానీ ఒక పిల్లోడిని కనాలంటే ఎంత ప్రసవ వేదన పడుతుంది. చివరికి చనిపోయేవారు కూడా ఉన్నారు ప్రసవ వేదన పడుతూ. అంత నొప్పి, అంత బాధ ఎవరికి కలుగుతుందంటే ఇక్కడ పౌలు గారికి కనిపిస్తుందంట. ఎందుకు పౌలు గారికి జరుగుతుంది అలాగా అంటే, క్రైస్తవులుగా ఉన్నవారు, క్రీస్తుని అంగీకరించిన వారు ఆ దేవుని యొక్క రూపంలోనికి, ఆ దైవత్వపు యొక్క రూపంలోనికి మారడానికి ఈయన ఎంత ప్రయాసపడుతున్నాడంట. అర్థమవుతుందా? ఎలా ప్రయాసపడుతున్నాడు, ఏం చేసి ప్రయాసపడుతున్నాడు అంటే, దేవుని మాటలు చెబుతూ వాళ్ళని ఎలా అయినా దైవంలాగా మార్చాలి, దైవ రూపంలోనికి వారిని తీసుకుని వెళ్ళాలి. అందుకు నేను ఏమేం చేయాలని రకరకాల ప్రయత్నాలు పౌలు గారు ఆ విశ్వాసుల్లో చూడాలని కష్టపడుతున్నాడంట, ప్రయాసపడుతున్నాడంట, ప్రయాణాలు చేస్తున్నాడంట, బోధిస్తున్నాడంట, చక్కదిద్దుతున్నాడంట. వాళ్ళు బాధపడతారని తెలిసిన, వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తారని తెలిసిన పౌలు గారు మాత్రం ఆ రూపం మీలో రావాలి అని ప్రయత్నం చేస్తున్నాడండి. అర్థమవుతుందా? అందుకోసం యేసుక్రీస్తు గురించి పేతురు గారు చెప్తూ మనకు మాదిరి ఉంచిపోయేను అని మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలి అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన అంటే మనం ఎలా దేవుని యొక్క రూపంలో మారగలం, ఎలా దైవత్వం యొక్క రూపంలోనికి మారగలం, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత మనలో ఎలా నివసించాలి అంటే, ముందు మనకు ఎవరున్నారంట? యేసుక్రీస్తు ప్రభువుని ఉంచాడు దేవుడు. ఇదిగో యేసుక్రీస్తు ఎలా అయితే మనిషిగా పుట్టి దైవంగా మారాడో, ఆయనకి మీకు ముందున్నాడు. ఆయన చేసిన పనులు చూడండి, ఆయన యొక్క ప్రవర్తన చూడండి, ఆయన మాట తీరు చూడండి.
ఆయన ఏ విషయంలో కూడా ఏ కపటం కానీ ఏ పాపం లేకుండా పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా ఎలా బ్రతికాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఎలా కనిపిస్తుందో చూడండి. ఆ రూపంలోనికి మీరు కూడా మారాలి. క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులారా, మీరు కూడా క్రీస్తులాగా మారిపోవాలి. అందుకే మీకు ఆ పేరు పెట్టబడింది అని పౌలు గారు చెప్తున్నాడు. అర్థమవుతుందండి? అంటే మనం అలా మారాలా? అవును. క్రీస్తులో ఉన్న ప్రతి లక్షణం మనం కలిగి ఉండాలి. క్రీస్తు జీవితంలో ఆయన చేస్తున్న, ఆయన ఆలోచిస్తున్న ఆ పనులు ఏవైతే ఉన్నాయో, ఆయన జీవితం ఏదైతే మనకి చూపిస్తుందో వాటన్నిటిని మనం సమాజంలో చూపించాలి. అదే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49 మంచి మాట దేవుడు రాపించాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి ఎవరు? యోహాను సువార్త 3:13 రాయబడింది ఏమని? పరలోకం నుండి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప. అంటే యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోక సంబంధి పోలిక కూడా మనం ధరించుకోవాలి. ఆయన ఎటువంటి రూపాన్ని ధరించుకున్నాడు, ఎటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి లక్షణాలతో ఉన్నాడు, ఆ లక్షణాలు భూమి మీద ఉన్న మనిషి, మట్టి నుండి పుట్టిన మనిషి పోలిక మనం ధరించుకున్నాం. శరీర ఆకృతిలో కానీ, లేదా ఆదామవ్వలు చేసినట్టుగా చెడుతనం విషయంలో కానీ ఆ పోలిక మనకు ఉంది. కానీ ఎవరి పోలిక ధరించుకోవాలంట? పరలోకం నుండి వచ్చిన పోలిక. పరలోకం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు. ఆ పోలిక మనం ధరించుకోవాలి. అలా ధరించుకుంటేనే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని కింద మాట రాయబడింది. అంటే మనం ఎవరి పోలికలో మారిపోవాలి? యేసుక్రీస్తు. చూడండి ఒకసారి కొరింథీయులకు 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎలా మనం ఉండాలంట? ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే అద్దం బయట యేసుక్రీస్తుంటే అద్దం లోపల ఎవరు కనిపించాలో తెలుసా? నువ్వు నేను కనిపించాలి. అద్దం బయట మనం నిలబడి చూస్తే అద్దంలో ఎవరు కనిపించాలి? యేసుక్రీస్తు కనిపించాలి. అంటే రూపం కాదు, శరీర ఆకృతి కాదు. ఆయన శరీరంతో ఉండి ఎలా దైవంగా బ్రతికాడో ఆ సర్వ పరిపూర్ణత ఎవరిలో కనిపించాలి? ఇప్పుడు మనలో కనిపించాలి. అంటే మనం చూసుకుంటే మనం క్రీస్తులా అనిపించాలి సమాజానికి. అది ప్రతిఫలింపజేయాలంట. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆ పోలికలో మార్చబడాలంట మనం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ రూపం మనలోకి వచ్చిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన బ్రతుకులో మనలో ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? బైబిల్లో ఒక మంచి మాట దేవుడు రాయించాడు. ఒకసారి చూడండి. యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనని ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అంటే ప్రజల పట్ల, దేవుని పట్ల ప్రేమ కలిగి మనం నడుచుకుంటున్నామంటే,
మనలో దేవుని ప్రేమ సంపూర్ణమవుతుందంట. అర్థమవుతుందండి? యోహాను సువార్తలో కూడా చూడండి ఒకసారి, యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు యేసు నేను దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఆ లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములు. అంటే మనుషులు ఎలా మారిపోవాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు చెప్పండి. మీరు కూడా దైవంలాగా మారాలి. ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యంలో చెప్పబడిన దాన్ని చేస్తూ, నేను ఎలా అయితే యేసుక్రీస్తు కూడా నేను తండ్రిని చూస్తాను, తండ్రి ఎలా ఉంటానో నాకు కనపరచని ఫిలిప్ గారు అడిగినప్పుడు ఫిలిప్ గారికి యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్తాడు తెలుసా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసి అన్నాడంట. అంటే యేసుక్రీస్తుని చూస్తే ఎవరు తెలిసిపోతారంట? యోహాను సువార్త 14:6-7 వచనాలు, 8-9 వచనాల్లో రాయబడి ఉంటుంది. తండ్రిని చూసినవాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూసి, తండ్రియు నేను ఏకమై ఉన్నాం అంటాడు. అంటే పరిపూర్ణంగా దేవుని యొక్క స్వరూపము, ఆయన పరిపూర్ణ రూపము ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు యేసు ఏమంటున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీకు క్రీస్తు లాంటి సర్వపరిపూర్ణత మీలో రావాలి. అది దేవుడు ముందు నుంచి రాయించాడు కదా ధర్మశాస్త్రంలో. వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములు. అంటే అలా నడుచుకున్న వారంతా ఏ రూపంలోకి మారిపోతారంట? దైవత్వంలోనికి మారిపోతారు. దేవుడా నీ రూపంలో మారగలనా అంటే మారగలం. ఏ విధంగా? యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి. అలా మారాలంటే మనకున్న ఆధారం దేవుని మాటలు. ఆ దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో, అంటే దాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఎలా మారిపోతారంట? దైవంలాగా మారిపోతారంట. అది దేవుడు మనిషిలో కోరుకుంటున్నది. దేవుడా నీ రూపంలో మారగలనంటే ఖచ్చితంగా మారగలం అనుసరిస్తే. క్రైస్తవులకి ముగింపు, లేదా క్రైస్తవుల జీవితాల ముగింపు ఏంటంటే క్రీస్తులా మారిపోవడం. యేసుక్రీస్తు ఎన్నెన్ని చేశాడో, ఏమేం చేశాడో అన్నీ బైబిల్లో రాయబడ్డాయి. యేసుక్రీస్తు గురించి చిన్నప్పుడు ఆయన జన్మించిన 12 సంవత్సరాల తర్వాత ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? యేసుక్రీస్తు లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లిచుండును అని రాయబడింది. మన విషయంలో ఆలోచిస్తే జ్ఞానమందు వర్ధిల్లం, దేవుని దయనందు వర్ధిల్లం, మనుషుల దయందు వర్ధిల్లం. మరి ఏ విషయంలో మనం వర్ధిల్లుతాం చెప్పండి? వయసు విషయంలో వర్ధిల్లుతాం. వయసు మాత్రం బాగా పెరుగుతుంది కానీ ఏం పెరగదు అంటారు కదా. ఒక సామెత ఉంది లోకంలో, మనిషి అయితే పెరిగినావు కానీ బుద్ధి పెరగలేదు అన్నట్టుగా. సంవత్సరాలు గడిచిపోతాయి క్రైస్తవంలో, కానీ ఏ విషయంలో మనం ఎదగమంటే దేవుని విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో ఎదగలేని పరిస్థితి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నాయన మీరు ఇలా మారాలి, మీరు ఇలా ఉండాలి, మీరు దైవంగా మారాలి. అదే క్రైస్తవులకు ముగింపు. అంటే చివరిగా గమ్యం ఏంటి? క్రైస్తవుల గమ్యం ఏంటంటే క్రీస్తులాగా దైవత్వంలోనికి మారిపోవాలి అన్నదే దేవుని ఉద్దేశం. చూడండి, ఒక కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, గుడ్డు తర్వాత దాన్ని ఎప్పుడైతే పొదగడానికి పెడతారో అది ఎలా మారిపోతుంది? కోడి పిల్లలాగా మారిపోతుంది కొద్ది రోజులకి. ఆ కోడి పిల్ల కాస్త ఏమవుతుంది? కొద్ది రోజులు పోతే కోడిలాగా మారిపోద్ది. ముందు గుడ్డు, తర్వాత కోడి పిల్ల, తర్వాత కోడి. అంటే రూపం మారిందా? అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఒక ఉదాహరణగా మీకు అర్థం అవడానికి. మనం కూడా క్రైస్తవుల్లో క్రీస్తుని అంగీకరించారు. మనం కూడా మొదట పిల్లల్లాగా ఉన్న తర్వాత మన రూపం ఎలా మారిపోతుండాలి అంటే చివరిగా
క్రీస్తులాగా మారిపోవాలి. ఆ గమ్యానికి మనం చేరిపోవాలి. అదే చివరి దశ మనకి. మనకంటూ భూమి మీద ఆఖరి దశ ఏంటంటే మనం దైవంలా మారిపోవాలి. క్రీస్తుకున్న పరిశుద్ధత, క్రీస్తుకున్న ఆ ప్రవర్తన, క్రీస్తుకున్న ఆ మాట, ఆ జ్ఞానం, ఆ సర్వ పరిపూర్ణత ఎవరిలో కనిపించాలంట? క్రైస్తవుల్లో కనిపించాలని దేవుని ఇష్టం అది. ఓకేనా? దేవుడా నీ రూపంలో మారగలనంటే మారడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన యొక్క మూర్తిమంతం ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తుని అనుసరించి నడిస్తే, ఆయన అడుగు జాడలేందు నడిస్తే మనం కూడా క్రీస్తులాగా మారిపోతాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.